దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు ఈ శ్రమణ కాల జ్ఞానంలో మీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడి మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పూర్తి వచనము ఏ విధంగా ఉంది: దేవుని మూలముగా పుట్టిన వాని ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయలేడు, చేయజాలడు. ఇది వాగ్దానం. నేర్చుకుందాము. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో ఈ విధంగా ఉంది, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. 1 John chapter 3 verses 9. Those who have been born into God's family do not make practice of sinning. అంటే దేవుని యొక్క కుటుంబంలో జన్మించినవాడు, దేవుని ద్వారా జన్మించినవాడు, దేవుని వలన జన్మించినవాడు ఇక ఎన్నడూ పాపము చేయడు, లేకపోతే పాపంలో కొనసాగడు. బికాస్ గాడ్స్ లైఫ్ ఈజ్ ఇన్ దెమ్, అంటే దేవుని జీవము అతనిలో ఉన్నది కనుక. సో దే కాంట్ కీప్ ఆన్ సిన్నింగ్. వారు ఇంకా పాపం చేయాలంటే చాలా భయపడతారు. బికాస్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు, బిడ్డలై ఉన్నారు. ఇది వాగ్దానం. అయితే సేమ్ టు సేమ్ వాగ్దానము 1 John 5:18 మనం చూసినప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. ఇంకా చెప్పాలంటే ఈ యోహాను గారు రాసిన ఈ పత్రిక అంతా కూడా పాపము, అదే విధముగా చీకటి, అదే విధముగా మరణము, ఇవి ఎత్తిపట్టుతూ ఆయన రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి 1 John chapter 5 verses 18 చూసినప్పుడు we know, మనకి తెలుసు, that anyone born of God, దేవుని మూలంగా జన్మించిన వాడు, does not keep on sinning. ఇక్కడ కూడా ఆ పదమే ఇక్కడ రాస్తున్నాడు, ఆ వాక్యమే. అతను ఇంకా పాపంలో కొనసాగలేడు. The one who was born of God protects him. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను కాపాడుకుంటాడు. తను తాను అంటే అందరిలాగా చేయలేడు, తను ప్రత్యేకంగా ఉంటాడు. అండ్ ద ఈవిల్ కెనాట్ టచ్ హిమ్. దుష్టుడు అతనిని తాకలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ వాక్యాలు మనము నేర్చుకునే ముందు ఇక్కడ దేవుని యొక్క కృప మనము నేర్చుకునే ముందు ఇంకొక వాక్యం కూడా మనము చూస్తే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దానికి ఎనీవన్ ఈజ్ క్రైస్ట్, హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. అంటే నీవు దేవునిలో ఉన్న మరుక్షణము నీవు నూతన జీవితము, నూతన హృదయము, నూతన జన్మ అనుభవాలు దేవుడు నీలో చూడాలని, నీలో పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు నిన్ను దర్శించుకుని ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరో మరి మనకైతే తెలియదు. అంటే చాలాసార్లు జీవితంలో నీవు ఒక పక్కన ఉండాలా, ప్రజలందరూ ఇంకొక పక్కన ఉండాలా. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, జీవితము చాలా విలువైనది, కానీ మీకు తెలుసా అది చాలా స్వల్పమైనది. ఎప్పుడూ కూడా విలువైన వాటికి ఈ లోకంలో విలువనిస్తాము అంటాం, కానీ విలువైనది ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. ఒక వజ్రం, ఒక డైమండ్ చూసినప్పుడు అది చిన్నదే, ఒక బంగారం చూసినప్పుడు అది చిన్నదే, కానీ దానికి విలువ ఎక్కువ. ఇప్పుడు కువైట్లో 31 దినార్ అయిపోయింది బంగారం అంటే. ప్రభువునందు ప్రియులరా, ఈ రోజున మన జీవితంలో మనం వెళుతున్న మార్గము నేను
కువైట్కి 98లో వచ్చినప్పుడు 2 దినారాలు 1 గ్రాము, ఇప్పుడు 31 దినారు. అంటే బంగారం చిన్నదే, కానీ అది అంటే నువ్వు 40 కేజీల లగేజ్ ఎత్తుకుపోతున్నావు, అది విలువైంది కాదు. అయితే బంగారం కేజీయా? అర కేజీ పట్టుకెళ్ళు, లక్షల విలువైంది. అంటే ఆవగింజ చిన్నదే, కానీ దాని విలువ ఎక్కువ. అంటే ఎప్పుడూ కూడా ప్రత్యేకింపబడిన వాడు ఒకవైపు మిగిలిపోతాడు, వాడు ఒంటరిగానే మిగిలిపోతాడు. కారణం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా, పెద్ద గుంపునన్నా ఫోటో తీయొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కానీ తీసే ఫోటో ఆ కెమెరామ్యాన్ ఒక్కడు అటుపక్కన ఉంటాడు, వీరందరూ ఇటు పక్కన ఉంటారు. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను, కెమెరాకి నేను ఇటు పక్కన ఉన్నాను, ఆ రికార్డింగ్ అయ్యింది ఎంతమందికి వెళుతుందో అది అటు పక్కన ఉంది. మనము చేసే ప్రతి ప్రయత్నము కూడా ఇటు పక్కన ఉంటుంది, దాని ఫలితం మాత్రం విస్తారంగా ఉంటుంది. అంటే ఎలా చెప్పగలుగుతున్నాను, క్రైస్తవుడు ఎప్పుడూ ఒక్కడే సేవకుడిని దేవుడు నడిపిస్తాడు. వాడు ఒంటరిగానే వెళ్తాడు, కానీ ఆ ఊరిని ఎత్తుకొచ్చేస్తాడు. అంటే ఇతనిలో ఉన్న జీవము, యేసుప్రభు వారు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవం. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ వీరు రాయబడిన ఆ యొక్క దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు, అంటే ఆఫ్ హోమ్ యు ఆర్ బోర్న్, అంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఆదామే కదా. అయితే అతను ఎప్పుడైతే పాపం చేశాడో, ఇక్కడ పాపముకి డెఫినేషన్, నిర్వచనం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు, పాపంలో కొలకొచ్చింది. అయితే విశ్వాసము మూలము కానిది ఏదైనా పాపమే. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవుట పాపమే. ఇలాగా పాపముకు అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. అయితే హెమర్షియా అంటారు పాపాన్ని. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యంలో రూట్ వర్డ్ ఏముందో తెలుసా? ఆ రూట్ వర్డ్ దేవుని మూలముగా పుట్టాడు. అంటే ఇప్పుడు నేను అచ్చు మా నాయన గారి లాగా, సత్యానందం గారి లాగా ఉన్నాను. ఈ వయసులో నేను అలాగే ప్రతిబింబిస్తున్నాను. ఐఎమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఫాదర్, బికాస్ ద జీన్స్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ ద స్పెర్మ్ ఆఫ్ మై ఫాదర్. ఎస్, ఇది ఎందుకు వాడానో తెలుసా? బీజము అన్న చోట గ్రీకు పదము స్పెర్మా, హెబ్రూ పదము జేరా, అంటే ప్రభునందు ప్రియులరా, ఆ యొక్క స్పెర్మ్లో, ఆ యొక్క బీజములో ఆ యొక్క అనేకమైన కణాలు, మిలియన్స్ ఉండాల కౌంటు. అంటే ఒక చిన్న డ్రాప్లో ఎన్ని జీవ కణాలు ఉన్నాయి అంటే, ద సెల్స్ ఆఫ్ ద లైఫ్. ఎంతగా అంటే, ద మూమెంట్ యు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్, it will multiply millions of the result is waiting for you. అంటే సీడ్ చిన్నదే, ఒక వాటర్ మిలన్లో ఎన్ని సీడ్స్ ఉంటాయి కదా. అంటే నీవు విత్తుతున్న విత్తనము, ద సీడ్ యు ఆర్ సోయింగ్, అంటే నీవు విత్తుతున్న విత్తనము ఇక్కడ మనం చూసినప్పుడు ద వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ ద గాడ్ అని మనం చూసినప్పుడు, నీవు దేవుని మూలముగా పుట్టినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఎవరి మూలంగా నువ్వు పుడుతున్నావు, ఎవరి క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇక్కడ వాడు పాపము చేయడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పాపం అంటే చాలా విపరీతమైన మనము ఆ భావము కలిగి ఉన్నాం. ఇది కాదు పాపం. దేవునికి విరోధముగా చేసేది ప్రతిదీ పాపం, దేవుని నుండి దూరం చేసేది ప్రతిదీ పాపం. ఒక చిన్న పొరపాటు కావచ్చు, దాని వెల చాలా ఎక్కువ చెల్లించాలి. ఒక తొందరపాటు మాట కావచ్చు, దాని వెల చాలా ఎక్కువ చెల్లించాలి. ఒక చిన్న అపార్థం కావచ్చు,
ఎంత గొప్ప సంబంధాలైనా తెగిపోతాయి, ఎంత గొప్ప స్నేహాలైనా తెగిపోతాయి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్యం 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 మనం నేర్చుకుంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు నికోదేముతో? ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, కానీ అతనిలో ధర్మశాస్త్రం ఉంది కానీ జీవం లేదే. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వన్ షుడ్ బోర్న్ అగైన్, అంటే మొదటి ఆదాము కడపటి ఆదాము. ఈ శరీరము మన్నైపోతుంది, కడపటి ఆదాము ఆత్మ మూలముగా జన్మించినవాడు. అంటే శరీరము మూలముగా జన్మించినవాడు, ఆత్మ మూలముగా జన్మించినవాడు. అంటే ఈ శరీరమును బట్టి జన్మించినవాడు, వాగ్దానమును బట్టి జన్మించినవాడు. మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన అబ్రహాముకి సారా గర్భం మూసాడు, కానీ హాగర్ గర్భం తెరిచాడు. కారణం ఏంటి? ఆ జీవ కణాలు అబ్రహాములో ఉన్నప్పటికీ ప్రభువునందు ప్రియులరా, ఈ జీవము ఆ జీవము దేవునిదై ఉండాలని వాగ్దానము కొరకు అబ్రహాము, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచేవాడుగా, నిరీక్షణ కలిగిన వాడుగా, ఓర్పు కలిగిన వాడుగా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి ఎదురు చూచే విధముగా ఆ సీడ్ ని దేవుడు తగిన సమయమందు ఇస్సాకుగా మార్చాడు. దేవుని కుమారుడు అబ్రహాము తండ్రి అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. అంటే మన జీవితంలో ప్రభువునందు ప్రియులరా, అంటే ఇక్కడ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. కనుక నికోదేము ఏమడుగుతుందని, నేను ముసలివాడిని కదా, మళ్ళా ఎలాగ తల్లి గర్భంలో, అంటే మనము ఈ విధముగా ఆలోచిస్తాము, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ. అంటే నీవు ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చాలా మంది ఏమేమో వాటర్ బాప్టిజం అని, స్పిరిచువల్ బాప్టిజం అని, అంటే అది కాదు నేను చెప్పాలనుకుంటుంది. ఏంటో తెలుసా? నీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన విధానం మారిపోతుంది, నీ హృదయము మారిపోతుంది. నీకు అప్పటి వరకు ఇష్టమైనవి అన్నీ కూడా నీకు చేయబుద్ధి కాదు. కనుక ఇదే వాక్యాలు, ఇదిగో యోహాన్ గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:17 ఇందాక చెప్పాను, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడు పాపము చేయడని ఎరుగుదము. చూసారా? ఈ కెనాట్, అది రాదు. కాబట్టి దేవునముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు. కాబట్టి మనము దేవుని సంబంధులమని, లోకమంతా దుష్టుని ఉన్నదని. కాబట్టి ప్రభునందు ప్రియులరా, లోకమంతా అటుపక్కన ఉంటుంది, అందరూ అటుపక్కన ఉంటారు, వాళ్ళు చెప్పేదంతా సత్యం అంటారు, లాజిక్లు లాగుతారు. ఏ రోజు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు లాజిక్ లోకి వెళ్ళడు. కానీ ఏమంటారంటే కృప. అందుకని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అలాగనే ఏమంటాం అంటే, కృప విస్తరించుచున్నదని పాపము యందు నిలిచి ఉన్నమా? అట్లనరాదు. మరి ఏమి చెప్తున్నాడు ఇక్కడ ఆ యొక్క పౌలు గారు? ఏమని చెప్తున్నా, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? అంటే ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణంలోనికి పొందితమని మీరు ఎరుగుతారు కదా. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో, దేవుడు మనకి నూతన జీవము పొందుటకై బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పొందుతున్నాం. కనుక దీనికి మూలము ఏంటి అంటే, ఇది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. అంటే శరీరానుసారము, ఆత్మానుసారం. ద సీడ్, ఆ యొక్క బీజమును బట్టే కదా. అంటే ద సీడ్, ఆ ఊహ, ఆ యొక్క ప్రతి ఒక్క ద క్యారెక్టర్. అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా, ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా. కనుక ప్రభునందు ప్రియులరా, అప్పుడు నీవు ఇలాగ నేను చేస్తున్నాను కనుక ఆత్మ చేత నడిపించబడిన ఎల్లా ధర్మశాస్త్రములకులోని. మరి ఆత్మ కార్యాలు, శరీర కార్యాలు
ఒక్కటే. అంటే నీ యొక్క తలంపులలో, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క నమ్మకములో, నీ యొక్క విశ్వాసములో 1 జారత్వము, 2 అపవిత్రత, 3 కాముకత్వము. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అలరతకుండా. ఎప్పుడైతే ఇవన్నీ నీలో పెట్టేసుకొని ఏం చేసినా వ్యర్థమే. అంటే ద సీడ్ ఈజ్ ఇన్ యూ షుడ్ బిలాంగ్స్ టు గాడ్. నీ ప్రతి ఊహ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ప్రతి ఆలోచన దేవుని రాజ్యమును కట్టేది. ఒకళ్ళు నిన్ను మోసం చేసినా కూడా నీవు వారిని దీవించేటట్టుగా ఉండాలి. ఒకళ్ళు నీకు శత్రుత్వమైనా కూడా నీవు వారిని దీవించాడు. ఒకళ్ళు నీకు ఉన్నదంతా ఊడ్చుకుపోయి నీవు దుర్మార్గుడివి అని ముద్రించినా కూడా నీవు దేవుని ఘనపరిచేవాడిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవాడు. బికాస్ ద సీడ్ ఈజ్ ఇన్ యూ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలము అంటే ఆ యొక్క బీజము ఏమి నీలో మార్పు తీసుకురావాలి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఒక మాట చెప్పిన సెల్ఫ్ కంట్రోల్. ఇది చాలా కష్టం. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ద సీడ్ ఈజ్ మోటివేటింగ్ యూ నాట్ టు కంట్రోల్ ద అదర్స్ బట్ యువర్ సెల్ఫ్. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు? నా ప్రాణమా అని చెబుతూ పేతురు గారు రాసిన 1 పత్రిక 1:21 షార్ట్ గానే చెప్తున్నాను. SMS షార్ట్ మెసేజ్ సర్వీసెస్. ఇక్కడ మీరు క్షయ బీజము నుండి కాక, యు ఆర్ నాట్ ద పీపుల్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ ద సీడ్ బట్ ద సీడ్ ఆఫ్ ఎటర్నల్. అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములుగా. ఆ సీడ్ ఏంటి? దేవుని యొక్క వాక్యం. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదరు. ఎప్పుడైతే నీలో ద సీడ్ మస్ట్ బి ద లవ్. అంతేకాని ఎప్పుడైతే ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓదార్చును, అన్నిటినీ తాలుకును, లెట్ దెమ్ గో. పోనీరా, పోనీలే పాపం ప్రభా, పోనీలే పాపం. అయినా నీవు కదా ప్రభా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడివే. ఎందుకు నాలో తొందర? నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? జరిగింది చాలదా? నీ దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? నీ దేవుడు నమ్మకమైన వాడు కదా? మనుషులు ఎత్తుకుపోయారా? నీ దేవుడు అంగీకరించాడే, ఎందుకు బాధపడుతున్నావు? నీ దేవుడు ఇంతకు మించి నీకు ఇవ్వగలడే. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇంత చేసిన దేవుడు ఇంకా ఎంతగా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు అని ఏ రోజునైతే నీ మనస్సుని నిద్రపుచ్చు, నీ ఆత్మని ఉజ్జీవింపచే. నీ మనసు మరణము, నీ ఆత్మ జీవం. ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించినప్పుడు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, ఆత్మ కార్యాలు, శరీర కార్యాలు మేము దేవుని మూలంగా బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండేటట్లు కృప చూపించమని క్రీస్తు యేసు నామమున ఒక్కొక్క కుటుంబమును, వారి బిడ్డలని యేసు నామమున మా ముందున్న గుడ్ ఫ్రైడే ఆరాధనను, ఈస్టర్ ఆరాధనను యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.